కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై చర్చిస్తున్నారు. దాదాపుగా 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు అమిత్ షా, చంద్రబాబు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కూడా ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయించింది. రాజధాని సంబంధిత అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి యోచనలో కేంద్రం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి అమరావతికి చట్టబద్ధత సంబంధించి జోరుగా జరుగుతున్నటువంటి చర్చ సాకారం అవుతుందా? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటే అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాష్ట్ర రాజధానిగా ఉంటున్నటువంటి అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు అనేక మార్లు ఇప్పటికే చర్చలు జరిగినటువంటి పరిస్థితి. అయితే నేడు అమిత్ షా తోటి సుమారుగా 50 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి నేపథ్యం పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ సమావేశాల్లోనే, పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలంటూ కూడా సీఎం కోరినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర రాజధానికి అవసరమయ్యేటటువంటి నిధులు, దాంతో పాటుగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కావాల్సినటువంటి వనరులు అనే అంశాలపై సుమారుగా 50 నిమిషాల పాటు అమిత్ షాతో చర్చలు జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడితే మాకు అనుకూలంగా ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం అంటూ జరిగింది. అయితే మరీ ముఖ్యంగా అమరావతికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాజధాని అంశం ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆటలాడినటువంటి నేపథ్యంలో మరొకసారి అటువంటి ఆటలు జరగకుండా చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండబోతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో ఈ సమావేశంలోనే పెట్టాలంటూ కూడా సీఎం కోరినట్టుగా తెలుస్తా ఉంది సమాచారం. రైట్, అంటే చట్టబద్ధత కల్పిస్తే దీనికి సంబంధించి ఇప్పటికన్నా కూడా ఎక్కువగా నిధులు వస్తాయి, అభివృద్ధికి ఆటంకం అనేది ఉండదు, పనులు కూడా శరవేగంగా జరుగుతాయి. నిధుల లభ్యత అనేది ఉండటం వల్ల ఇమీడియట్గా కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనులన్నీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. దాని కోణంలో చూడాలంటారు భరత్? ఏదైతే గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో పూర్తిగా రాజధాని అంశాలనే పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా గతంలో ఉన్నటువంటి అంశాలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే చెప్పినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్రంతో చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో చట్టబద్ధత అంశానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రం రాజధాని నిర్మాణానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే 2014 విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని వనరులు కేంద్ర ప్రభుత్వమే కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించిన నిధులు ప్రవాహం వచ్చేటటువంటి ఆస్కారంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది దోహదపడే అంశాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా నిధులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో నిధులకు సంబంధించినంత వరకు పార్లమెంట్ కానీ అసెంబ్లీ లాంటి ఏదైతే పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించేటటువంటి నేపథ్యంలో ఇక్కడ రావాల్సినటువంటి సెక్రటేరియట్ లాంటి అంశాలకు కానీ, మరొక వైపు హైకోర్టు లాంటి అంశాలు అన్ని ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని వనరులు కల్పించే విధంగా కూడా చట్టబద్ధతలో ఉన్నటువంటి నేపథ్యం. 2014 విభజన తర్వాత పూర్తిగా చట్టబద్ధత లేకపోవడంతో అమరావతికి రావాల్సినటువంటి నిధులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో చట్టబద్ధతతో నిధులతో పాటుగా ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు నిధులకు సంబంధించి పెంచే అవకాశం కూడా చట్టబద్ధత కల్పించే అంశంలో ఉంటుంది. మరొక వైపు రైతులకు సంబంధించినంత వరకు కూడా భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంత రావాల్సినటువంటి ఏవైతే రుణాలు ఉంటాయో వాటికి సంబంధించి కానీ వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ అన్ని కూడా ఈ అంశాల్లో పొందుపరిచేటటువంటి నేపథ్యం. పార్లమెంటు సాక్షిగా ఇది చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యం వస్తే చట్టబద్ధత కల్పించిన తర్వాత రాజధాని అన్ని నిర్మాణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాల్సి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటి కోసమే ఇప్పటికిప్పుడు చట్టబద్ధతకు సంబంధించి చంద్రబాబు పట్టుబడుతూ ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా ఆ స్థాయిలో తీసుకురావడం కోసం ఆయన పట్టుబడుతున్నారు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి నిధుల కొరత కావచ్చు, లేకపోతే చట్టబద్ధత కల్పిస్తే విదేశీ పెట్టుబడులు కూడా వరదలా పారిస్తామని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా జోరుగా డిస్కషన్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు భరత్?
ఖచ్చితంగా మురళి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడానికి ప్రధానమైనటువంటి కారణం చట్టబద్ధత రాజధాని కల్పిస్తే రాజధాని అంశాలపైన పూర్తిగా కూడా హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పరిస్థితి. చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో నిధుల ప్రవాహంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా విదేశీయుల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు కానీ ఇటన్ని అంశాలు కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఉండేటటువంటి పరిస్థితి. మరొకవైపు చట్టబద్ధత లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులకు ఇప్పటికే బ్రేక్ పడినటువంటి నేపథ్యం గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా. ఖచ్చితంగా ఇప్పుడు చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో అన్నిటికీ ఏదైతే అక్కడ ఉండేటటువంటి అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ ఏదైతే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికీ కూడా కేంద్ర సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి. మరొకటి రాజధాని పూర్తిగా చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో రాజధానికి రావాల్సినటువంటి కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులతో పాటుగా ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు కూడా ఆహ్వానించడానికి ఇది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు ఏదైతే చట్టబద్ధత అంశాన్ని తీసుకొచ్చేటటువంటి నేపథ్యంలో రాయితీలు కూడా అదే స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా చట్టబద్ధత కల్పించిన తర్వాత వాటికి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ఏదైతే వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు నియామకాలకి సంబంధించి కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఉండేటటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయితీలు కూడా ఏదైతే విదేశీయుల నుంచి వచ్చేటటువంటి కంపెనీలకు కానీ స్థానికంగా ఉండేటటువంటి సంస్థలకు సంబంధించినంత వరకు చట్టబద్ధత కల్పించిన తర్వాత వాటికి రాయితీలు ఏదైతే సింగిల్ విండో సిస్టమ్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఒక పట్టుబట్టి రాష్ట్రానికి సంబంధించినంత వరకు నిధుల ప్రవాహాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటుగా కూటమి ప్రభుత్వం బలం పెంచుకోవడం కోసం అయితే మాత్రం చంద్రబాబు ఇప్పటికే నడుం బిగించినటువంటి పరిస్థితి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. మొత్తం మీద అమరావతి విషయంలో అయితే ఒక కీలకమైనటువంటి ముందడుగు పడుతుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దాదాపుగా 50 నిమిషాల పాటు అమిత్ షా చంద్రబాబు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లు పెట్టాలని కూడా ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయించినటువంటి పరిస్థితి. రాజధాని సంబంధిత అంశాలపై కూడా జోరుగా చర్చిస్తూ ఉన్నారు. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి అమిత్ షాను కోరినట్లుగా తెలుస్తోంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.